పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు మనందరం కూడా 5వ తపస్సు కాలపు ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి 3 పఠనాలు కూడా పాపాన్ని క్షమించడానికి, పాపికి 2వ అవకాశం ఇవ్వడానికి, విరిగిన జీవితాలను కట్టువేసి మంచి మనుషులుగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని మనకు గుర్తు చేస్తూ, మనందరము కూడా పాపుల పట్ల దయను, కనికరమును, క్షమాగుణాన్ని కలిగి జీవించాలి అన్నటువంటి సత్యాన్ని కోరుతూ ఉన్నాయి ఈనాటి పట్టణాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పట్టణాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ యొక్క 5వ తపస్సు కాల ఆదివారంలోకి ప్రవేశించిన మనందరము కూడా మన జీవితాలను, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు సిద్ధముగా ఉన్నాడు మనలను మన పాపపు జీవితము నుండి మార్చి మంచి మనుషులుగా చేయడానికి. మనందరము కూడా స్వార్థపరులుగా ఒకరిని ఖండించడానికి, ఒకరిని శిక్షించడానికి ఆనాటి ప్రజల వలె మనందరము ముందు వరుసలో ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కానీ ఈరోజు ప్రభువు మనందరి నుండి కోరుకునేది ఏమిటి అంటే, ఒకరిని శిక్షించడానికి ముందుండేటికి బదులుగా ఒకరిని క్షమించడానికి ముందు ఉండు అని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకనే ఈనాటి సువిశేషంలో మనం వింటాం, ఎవరైతే పాపము లేకుండా ఉన్నారో వారు మొదట ఆ స్త్రీ మీద రాయి వేయమని చెప్పినప్పుడు అందరూ కూడా వారి జీవితాలను ఆలోచన చేసుకొని, వారి యొక్క పాప జీవితాలను గుర్తు తెచ్చుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడము, ఇదిగో చివరికి ఆ యొక్క స్త్రీ మిగిలిపోవడంతో ఆ స్త్రీని ప్రభువు కూడా క్షమించి, ఇదిగో ఇక నుంచి పాపం చేయబాకు అని పంపిస్తున్నటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని ఈనాడు సువిశేషంలో విన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈనాడు మనందరము కూడా ప్రభు ఎంతగానో మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు ఎంతగానో మనందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. మనము ఎలా ఉన్నాము మన యొక్క ఎదుటి వారి పట్ల? మనము కూడా ఆ యొక్క క్షమాగుణాన్ని కలిగి క్షమించే వ్యక్తులలాగా సిద్ధముగా ఉండాలి అని ఈనాడు మనందరికి కూడా ఈ యొక్క ఆదివారం పిలుపునిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకంటే మన జీవితాలలో అనేక మందిని ప్రతినిత్యము కూడా ఇలాంటి వారిని ఎదుర్కొంటూ ఉంటాం. వారిని మనం ఎలా క్షమిస్తూ ఉన్నాం మన జీవితాలలో? అదేవిధంగా మనందరం కూడా ఒకరిపై తీర్పు చెప్పేటువంటి హక్కు మనకి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎవరైనా తప్పు చేశారంటే మనము ముందు వరుసలో ఉంటాం, వారిని తీర్పు చెప్పడానికి, వారిని ఖండించడానికి, వారికి శిక్ష వేయడానికి. కానీ అది మన పని కాదు అని వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈనాడు ఈ యొక్క 5వ వారంలో ఉన్నటువంటి మనందరం కూడా మన హృదయాలను ఆత్మపరిశీలన చేసుకొని, మన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని క్షమాపణను పొందుకొని, అదే క్షమాపణను మనము కూడా పరులకి చూపించి వారిని కూడా మంచి వైపు, దేవుని వైపు నడిపించేటువంటి బిడ్డలుగా ఎదుగుదాం. ఆయన దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆమేన్.